ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 13 ఆప్షన్లో భాగంగా గత వీడియోస్లో మనం ఆప్షన్లోకి రాబోయే టాప్ రైడర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 13 కోసం ఆప్షన్లోకి రాబోయే టాప్ డిఫెండర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ మహమ్మద్ రజా షాదులు. ఈ ప్లేయర్ మనకు పీకేఎల్ ఆప్షన్లో గత 2-3 ఆప్షన్ల నుండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మనందరికీ తెలిసిందే. మహమ్మద్ షాదులును లాస్ట్ సీజన్లో గుజరాత్ జైంట్స్ 2,23,00,000 భారీ అమౌంట్ ఇచ్చి ఆప్షన్లో దక్కించుకున్నారు. కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తే 17 మ్యాచ్ల్లో 37 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే చేశాడు. అలాగే రైడింగ్లో చూసుకుంటే 28 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఫస్ట్ సీజన్లో డిఫెన్స్లో ఫెయిల్ అయినప్పటికీ రైడింగ్లో స్కోర్ చేశాడు. కానీ ఆ ప్రైజ్గా పర్ఫార్మెన్స్ చూస్తే అసలు సంబంధం ఉండదు. షాదులు మనకి మంచి డిఫెండర్గా అందరికీ తెలుసు, కానీ లాస్ట్ సీజన్లో పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ మాత్రం అలా లేదు. సో రాబోయే సీజన్ కోసం గుజరాత్ జైంట్స్ మహమ్మద్ షాదులును ఆప్షన్లోకి వదిలేస్తారు. సో ఈ స్టార్ డిఫెండర్ను ఏ టీం దక్కించుకుంటుందో ఆప్షన్లో చూడాలి. నెంబర్ 2 యోగేష్ దహియా. బెంగళూరు బుల్స్ లాస్ట్ సీజన్లో యోగేష్ దహియాను 1,25,00,000 పెట్టి ఆప్షన్లో కొన్నారు. కానీ డిఫెండింగ్లో మాత్రం 19 మ్యాచ్ల్లో 51 ట్యాకిల్ పాయింట్స్ చేశాడు. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ సీజన్ లాస్ట్కి వచ్చేసరికి బెంగళూరు బుల్స్ టీం అతని టీంలో ఆడించలేదు. రీజన్స్ ఏమైనప్పటికీ అంత పెద్ద ప్రైజ్ పెట్టుకున్న ఒక ప్లేయర్ని పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఆప్షన్లో వదిలి తక్కువ ప్రైజ్కి బైబ్యాక్ చేయాలని ప్రయత్నిస్తారు. నెంబర్ 3 శుభం షిండే. తెలుగు టైటన్స్ టీంలో ఆ సీజన్ ప్లే ఆఫ్స్కి వెళ్లడంలో డిఫెన్స్లో శుభం షిండే పాత్ర కూడా ఉంది. ఆ సీజన్లో శుభం షిండే తెలుగు టైటన్స్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. 21 మ్యాచ్లు ఆడిన అతను 49 ట్యాకిల్ పాయింట్స్ చేశాడు. లాస్ట్ సీజన్లో శుభం షిండేను తెలుగు టైటన్స్ 10,00,000 పెట్టి ఆప్షన్లోకి ఉన్నారు. కానీ ఆ ప్రైజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ శుభం షిండే చేశాడు. ఎప్పటి నుండో వీక్గా ఉన్న తెలుగు టైటన్స్ రైట్ కార్నర్లో శుభం షిండే ఆ సీజన్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కానీ తెలుగు టైటన్స్ ఇతన్ని ఆప్షన్లోకి వదిలి ఇంకా తక్కువ ప్రైజ్ కొనడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే రైడింగ్లో మాత్రం వరదకొండకు సపోర్టింగ్గా చేసే రైడర్ను ఆ సేవ్ చేసిన మనీతో కొనడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 4 గుర్దీప్ సాంగ్వాన్. ఇప్పుడు చెప్పిన డిఫెండర్స్ అందరూ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ అయితే ఈ ప్లేయర్ మాత్రం లెఫ్ట్ కవర్ డిఫెండర్. లాస్ట్ సీజన్లో పునేరి పెల్టన్స్ తరపున గుర్దీప్ సాంగ్వాన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. పునేరి పెల్టన్ ఇతను 7,00,000 ఆప్షన్లో కొనుగోలు చేశారు. పర్ఫార్మెన్స్ చూసుకుంటే 18 మ్యాచ్ల్లో 48 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇంత బాగా పర్ఫామ్ చేసినా కూడా ప్లేయర్ని ఆప్షన్లకు వదిలేయడానికి కారణం రిటెన్షన్ లిస్ట్లో డిగ్రీబీలో పునేరి పెల్టన్కు చాలా అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. కానీ కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే రిటర్న్ చేసుకోవడం వల్ల ఈ ప్లేయర్ను ఆప్షన్లోకి వదిలేయడం జరుగుతుంది. సో ఈ ప్లేయర్స్లో ఏ డిఫెండర్ను తెలుగు టైటన్స్ కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి పీకేఎల్ మరియు స్పోర్ట్స్ అప్డేట్ తీసుకోవడానికి వెంటనే స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.